సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్కి వచ్చిన సెకండ్ సీజన్ పార్టిసిపెంట్స్ అందరికీ వెల్కమ్. అట్లాగే ఫస్ట్ సీజన్లో ట్రైనప్ అయి కొరియోగ్రఫీ చేసి సాంగ్ కొరియోగ్రఫీ చేసి వాళ్ళు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ని ఈరోజు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి వచ్చిన ఫస్ట్ సీజన్ పార్టిసిపెంట్స్ కూడా స్వాగతం చెప్తూ ఈ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ అనేది మామిడి హరికృష్ణ గారి సపోర్ట్తో ఫస్ట్ సీజన్ ముగించుకొని ఇప్పుడు సెకండ్ సీజన్లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సీజన్లో దాదాపుగా 30 మంది కొరియోగ్రాఫర్స్ మన డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ ద్వారా తయారవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ సీజన్లో దాదాపు ఇప్పటి వరకు 20 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ట్రైనప్ అవుతున్నారు. సో సీనియర్స్ నుండి ఇప్పుడు సెకండ్ సీజన్లో ట్రైనప్ అయ్యే కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే చేశారో వాళ్ళు ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పుడు ఈ సీజన్ 2 పార్టిసిపెంట్స్ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉంది. సో ఫస్ట్ సీజన్లో ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ స్టార్ట్ చేసినప్పుడు రకరకాలుగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు కొరియోగ్రఫీ అంటే ఏంటి, ఎట్లా దీన్ని ట్రైనప్ చేస్తారు, ఎట్లా టీచ్ చేస్తారని. ఒక నార్మల్ పీపుల్, డ్యాన్స్ రాని వాళ్ళు కూడా కొరియోగ్రఫీ చేయొచ్చు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఇంకా అద్భుతంగా కొరియోగ్రఫీ చేయొచ్చు. సినిమా ఇండస్ట్రీలో డికేఎస్ బాబు గారు అని ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఆయన సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నర్ కొరియోగ్రఫీలో. ఆయనకు డ్యాన్స్ రాదు. పెద్ద పెద్ద హీరోలకు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద హీరోలకు అందరికీ అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసి ఆయన ఎన్నో అవార్డులు తీసుకున్నాడు. ఆయనకు డ్యాన్స్ రాదు. అంటే కొరియోగ్రాఫ్ అనేది ఒక సైకాలజికల్ గేమ్, ఒక బ్రెయిన్తో ఆడే ఒక ఆట. అంటే డ్యాన్స్ రాని వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ పెట్టి కొరియోగ్రాఫ్ చేయొచ్చు, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఇంకా అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేయొచ్చు. సో అందుకు దాని నుండి వచ్చిన నాకున్న అనుభవంతో, ఈ 27 సంవత్సరాల అనుభవంతో నేను దానికి ఒక థియరీ, దానికి ప్రాక్టికల్స్, ఒక అబ్జర్వేషన్ అనే ఒక స్కీమ్తో వచ్చి నేను ట్రైనప్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ సెషన్లో ట్రైనప్ అయిన వాళ్ళు అద్భుతంగా మంచి కొరియోగ్రాఫర్ అయ్యారు. వాళ్ళు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ సీజన్లో వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మన డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్కి చాలామంది సపోర్ట్ చేశారు. అందులో మానుకోట ప్రసాద్ గారు మనకు చాలా ముఖ్యమైన వ్యక్తి. మన స్టూడెంట్స్కు తను రాసిన కాలం నీతో నడవదనే సాంగు ఒక సొసైటీలో ఒక వండర్ క్రియేట్ చేసింది, చాలామందిని మోటివేట్ చేసింది, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు ఆ సాంగ్ విని. అందులో ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను కూడా ఒకరిని. అలాంటి సాంగ్ని మన కొరియోగ్రఫీ ఫస్ట్ సీజన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, రమేష్ మాస్టర్ అండ్ ఆర్కే మాస్టర్. రమేష్ మాస్టర్ ఆ సాంగ్ మానుకోట ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, భయ్యా మీరు ఆ సాంగ్ మాకు బాగా ఇన్స్పైర్ అయిన సాంగు, మేము మీకు ఆ కొరియోగ్రాఫ్ సాంగ్ చేస్తామనగానే వాళ్ళు క్షమించి వాళ్ళ దయతో వాళ్ళ ఆ సాంగ్ను కొరియోగ్రాఫ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు మానుకోట ప్రసాద్ గారు. ఈరోజు ఆ సాంగ్ ఎంత అద్భుతంగా సొసైటీలో ముందుకెళ్తుందో మనందరికీ తెలుసు. అట్లాంటి సాంగు కొరియోగ్రఫీ మా డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ సీజన్ 1 స్టూడెంట్కు రమేష్ గారికి ఇచ్చినందుకు మానుకోట ప్రసాద్ గారికి సర్వదా కృతజ్ఞతలు ఉంటాం మేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మీ నుండి ఫ్యూచర్లో మా డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్కి మరింత సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని సవినయంగా ఈ డాస్బీకి ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మానుకోట ప్రసాద్ గారికి ఇప్పుడు ఓకే, థ్యాంక్స్ సార్. నెక్స్ట్ మాకు
సదా ఎల్లవేళలా ఒక బ్రదర్ లాగా వెన్నంటుండి మా డ్యాన్స్ కొరియోగ్రఫీకి అతని సేవలు అందిస్తూ మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటున్న మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ వినోద్ అన్న గారిని ఈ డయాస్కు రావాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తను కూడా సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ కోచింగ్ ఇస్తూ అలాగే గవర్నమెంట్ తరఫున ఇక్కడ మనకు డబ్బింగ్ వర్క్షాప్ కూడా రన్ చేస్తున్నారు. తనను కూడా ఎంతోమంది డబ్బింగ్ కళాకారులను తయారు చేస్తున్నాడు. సో అతను మాకు మిత్రులు. సో మాకు ఎల్లవేళ సహకారం చేస్తున్నాడు. తన సహకారం కూడా మాకు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రమేష్ మాస్టర్, వాళ్ళను మనకోట ప్రసాద్ గారిని మీ చేతుల మీద సత్కరించాలని కోరుతున్నాం. నెక్స్ట్ మీరు సెంటర్ అండి భయ ఇక్కడ మీరు సెంటర్ మీరు కొంచెం వెనక్కి వేస్తారు. నెక్స్ట్ మా బ్రదర్ వినోద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. యాక్చువల్గా ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ మేము పెట్టినప్పుడు దీని ఉద్దేశము, దీని కంటెంటు, దీని సబ్జెక్టు అసలు ఏ ఉద్దేశంతో పెట్టామని మేము ముందు నుండి చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది సహజంగా అంటే కామన్ అయిపోయింది. ఒక పెళ్ళి జరిగినా, ఒక ఫంక్షన్ జరిగినా, ఒక బర్త్డే పార్టీ జరిగినా, ఏ పార్టీ జరిగినా ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్స్, ఒక కవర్ సాంగ్స్, ఒక రీల్స్, ఒక ఆల్బమ్ సాంగ్, ఒక టీవీ సీరియల్ టైటిల్ సాంగ్, ఒక మూవీ సాంగ్, అంటే రకరకాలుగా రకరకాల డిపార్ట్మెంట్లలో, ఇట్ మీన్స్ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఈ కొరియోగ్రఫీ ప్రత్యేకత అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ అవసరం ఏర్పడ్డది ప్రతి ఫ్యామిలీకి. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక సంగీత ప్రోగ్రామ్ చేయాలని ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఏదైనా ఒక ఆల్బమ్ సాంగ్ చేయాలని ఒక కొరియోగ్రాఫర్ కావాలి. మరి కొంతమందికి, చాలామందికి, ప్రతి వాళ్ళు కూడా కొరియోగ్రాఫర్ తీసుకొచ్చి వాళ్ళకు కొంచెం ఇన్వెస్ట్ చేసి కొరియోగ్రాఫర్ పెట్టుకొని చేసే స్తోమత ఉండకపోవచ్చు. కొంతమంది ప్యాషన్తో ఉండొచ్చు, కొరియోగ్రఫీ నేర్చుకోవాలని ఉండొచ్చు. కానీ వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు కొరియోగ్రఫీ నేర్చుకోవాలంటే బుక్కులు లేవు. ఒక చదివి నేర్చుకుందామన్నా, ఎక్కడన్నా చూసి నేర్చుకుందామన్నా అవకాశం లేదు. ప్లస్ ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే, కొరియోగ్రఫీ నేర్చుకోవాలంటే సినిమా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక డ్యాన్సర్ అవ్వాలి, ఒక డ్యాన్సర్ ఒక మాస్టర్ దగ్గర పని చేస్తే చేయంగా డ్యాన్స్ బాగా నచ్చి ఒక అరే ఈ పిల్లాడు బాగా డ్యాన్స్ చేస్తున్నానని అప్పుడు అసిస్టెంట్గా పెట్టుకుంటారు. అసిస్టెంట్గా పెట్టుకున్న తర్వాత కూడా వెంటనే నేను కెమెరా దగ్గర రానివ్వరు, నేను మానిటర్ దగ్గర కూర్చొనివ్వరు. మానిటర్ దగ్గర కెమెరా దగ్గర రానియాలంటే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. నువ్వు అసిస్టెంట్గా ఉన్నా కూడా అసిస్టెంట్గా ఉండి కెమెరా దగ్గరకు వస్తే నీ కెమెరా దగ్గర ఏం పని అవుట్ అంటాడు మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చుంటే మానిటర్ దగ్గర ఎందుకు అవుట్ అంటాడు. అంటే ఒక డ్యాన్సర్కి కూడా ఒక కొరియోగ్రఫీ నేర్చుకోవాలంటే మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది ఒక మాస్టర్ దగ్గర. అలా మాస్టర్ అసిస్టెంట్గా చేసి క్లోజ్ అయిన తర్వాత అప్పుడు దాని ఆ వర్క్ చేసే ప్రాసెస్లో తెలుస్తూ ఉంటుంది. కొరియోగ్రఫీ అంటే ఏంటి, కొరియోగ్రఫీ ఎట్లా చేయాలి, కెమెరా గురించి ఏంటి, కెమెరా యాంగిల్స్ ఏంటి, లెన్స్ ఏంటి, మిగతా 24 క్రాఫ్ట్స్తో ఎట్లా కోఆర్డినేట్ అవ్వాలి, కాస్ట్యూమ్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది, మేకప్ ఎట్లా అవుతుంది, సెట్ ఎట్లా హెల్ప్ అవుతుంది, రకరకాల విషయాలు తెలుస్తాయి. అంటే ఒక కామన్ డాన్సర్ ఒక కొరియోగ్రాఫర్ అంటే జర్నీ మినిమం 5-6 ఇయర్స్ జర్నీ ఉంటుంది. కానీ మనం వర్క్ షాప్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఒక 60 డేస్ వర్క్ షాప్ అని మనం ప్లాన్ చేసినప్పుడు ఈ 5-6 ఇయర్స్లో జరిగే ప్రాసెస్ అంతా ఈ 60 డేస్లో చెప్తాం మేము. అసలు కొరియోగ్రఫీ నుండి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, కొరియోగ్రఫీ ఎక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి నేర్చుకుంటూ వెళ్తే ఒక కొరియోగ్రాఫర్ స్థాయికి వెళ్ళాలంటే ఎంత నేర్చుకోవాలి
అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఎవరెవరితో ఎట్లుండాలి, ఈ ప్రాసెస్ అంతా థియరిటికల్ నేర్పించి ప్రాక్టికల్గా మీకు ఒక సాంగ్ ఇచ్చి కొరియోగ్రాఫ్ చేయించి మళ్ళీ లొకేషన్ తీసుకెళ్ళి లొకేషన్లో అక్కడ ఎట్లా కెమెరా ఎట్లా పెడతారు, ఆర్టిస్టులు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎట్లా మనం పర్ఫార్మెన్స్ తీసుకోవాలి, ఇవన్నీ అబ్జర్వేషన్ చూపించి తర్వాత మీరు చేసిన సాంగ్ను రవీంద్ర భారతిలో స్క్రీనింగ్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చాం. అంటే ఇంత ప్రాసెస్ అంతా ఒక 5-6 ఇయర్స్లో జరిగే ప్రాసెస్ అంతా మీకు ఒక 60 డేస్లో కంప్లీట్ చేస్తున్నాం. సో ఇది దీని గొప్పతనం, దీని కంటెంట్. సో ఈ 60 రోజులలో ఇంత ప్రాసెస్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒక కామన్ పీపుల్ కానీ కామన్ డ్యాన్సర్ కానీ వచ్చి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఖర్చు లేని పని. మీకు ఈ ఒక 5-6 ఇయర్స్లో నేర్చుకునే వర్క్ అంతా ఒక 60 డేస్లో నేర్చుకోవడానికి కాకుండా మీకు ఎంత ఎక్స్పెన్స్, ఒక వెళ్ళి ఒక షూటింగ్ చేయాలంటే మెంబర్షిప్ కార్డు ఉండాలి. మెంబర్షిప్ కార్డుకు 3,50,000 కడితే మిమ్మల్ని మెంబర్షిప్ చేయించుకుంటారా? ఆ 3,50,000 కట్టకుండా మీకు షూటింగ్ దగ్గరికి రానిరు సినిమాల్లో. అంటే మీరు డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు, మీ కాలాన్ని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఈ వర్క్షాప్ రావడం వల్ల. సో మీకు నాలెడ్జ్ వస్తుంది, మీరు సొంతంగా ఏదైనా చేయొచ్చు. కొరియోగ్రాఫ్ సంబంధించింది దాన్నే బ్రతుకు తెరుగు కూడా చేసుకోవచ్చు. మీ కొరియోగ్రాఫ్ తెలుసుంటే మీరే కొరియోగ్రాఫ్ చేస్తూ సంగీత ప్రోగ్రాంలో కొరియోగ్రాఫ్ చేయొచ్చు, బర్త్డే పార్టీలకు కొరియోగ్రాఫ్ చేస్తూ మీరు ఒక టీం తయారు చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ సాంగ్ చేసుకోవచ్చు. టీవీసీ మీకు ఇక టీవీ ఇప్పుడు ఎవరి వాళ్ళు సొంతంగా ఛానల్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఛానల్ వాళ్ళ సాంగ్స్ వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ముందుకెళ్తే సినిమాలో కొరియోగ్రాఫ్ చేయొచ్చు, టీవీ సీరియల్లో కొరియోగ్రాఫ్ చేయొచ్చు. అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు సినిమా అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా మూవ్ అయిపోయింది. ఓన్లీ తెలుగులో చేయాలని ఏం లేదు. మనకు కళ మీద పట్టుంటే వేరే ఏ లాంగ్వేజ్ కన్నా వెళ్ళి మనం బతకొచ్చు, మనం పని చేసుకోవచ్చు. ఈవెన్ తమిళ్, కన్నడ, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళి కన్నడలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, కేరళలో చేస్తున్నారు, ఒరిస్సాలో చేస్తున్నారు, భోజ్పూర్లో చేస్తున్నారు. మన తెలుగు కొరియోగ్రాఫర్స్, మన డాన్సర్స్ అంతా అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు. మన కొరియోగ్రాఫర్స్ కూడా ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్స్ అయిపోయారు. అంటే ఇంత స్పాన్ ఉంది దానికి. అంటే దీనికి ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది, ఎంత బ్రతుకు తెరువు ఉంది దీన్ని నేర్చుకోవడం వల్ల. సో ఇంత స్పాన్ ఉంది కాబట్టి కొరియోగ్రఫీ వర్క్షాప్ నేర్పించి ఇంత రిస్క్ తీసుకొని కొరియోగ్రాఫ్ వర్క్షాప్ చేస్తుంది. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన మామిడి హరికృష్ణ గారికి మళ్ళీ ఇంకోసారి సర్వదా కృతజ్ఞులం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ ది సేమ్ టైం పెద్దలు స్పీచ్ ఇచ్చే ముందు ఈ ఫస్ట్ వర్క్షాప్కి అటెండ్ అయ్యి వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, ఇప్పుడు రాబోయే తరం జూనియర్స్ ఏమైనా నేర్చుకోవాలి, వాళ్ళ స్పీచ్ కూడా వాళ్ళ మాటల్లోనే విందాం. రమేష్ మాస్టర్, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, రండి. నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుడు శ్రీ మానుకోట ప్రసాద్ గారికి, అలాగే డబ్బింగ్ సామ్రాట్ వినోద్ సార్ గారికి, అలాగే డాన్స్ వర్క్షాప్ కోచ్ అండ్ డైరెక్టర్ శ్రీ ఎం రాజన్న గారికి, అలాగే ఫస్ట్ బ్యాచ్ కొరియోగ్రాఫర్స్కి, అలాగే సెకండ్ బ్యాచ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ, మిగతా పాత్రికేయ మిత్రులందరికీ ఈ డాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ తరఫున స్వాగతం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్రాదన్న మాస్టర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక విషయం ఏంటిది అంటే ఈరోజు మనందరం గ్యాదర్ కావడం ముఖ్య ఉద్దేశం డాన్స్ కొరియోగ్రఫీ ఫస్ట్ బ్యాచ్లో, అంటే సీజన్ 1 ఫస్ట్ బ్యాచ్లో మేము కొరియోగ్రఫీ చేసినటువంటి కాలం నీతో నడదు సాంగు, అలాగే డీజేటీలు సాంగ్, 2 కవర్ సాంగ్స్ ఈరోజు రిలీజ్ పెట్టుకోవడం జరిగింది. దీనికంటే ముందు నా నేపథ్యం చెప్తాను, బ్యాక్గ్రౌండ్. నేను ఒక చైల్డ్ లేబర్ నుంచి నేషనల్ లెవెల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అయ్యి జెమినీ ఈటీవీ, మా టీవీ చేసి కరీమాలో ఒక 57 స్కూల్లో ఒక 10 కాలేజీలు చెప్పి ఒక 10,000 మందికి శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీకి వస్తూ వెళ్తూ బాధకు గురై, అంటే నా లోపల వృత్తి ప్రవృత్తి అనే 2 నేపథ్యాలు ఉండడం వల్ల రెండవ గమ్యం అంటే వృత్తి న్యాయవాది కావాలన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా నేను డాన్సర్గా, కొరియోగ్రాఫర్గానే చాలామందికి వెళ్ళడం వల్ల ఒక సినిమా కొరియోగ్రఫీ అంటే ఒక సాంగ్, నా ఉద్దేశంలో ఏంటంటే నాకు నచ్చిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు. గుడిగంటల సాంగ్ మీరు చూసే ఉంటారు. అంటే డాన్సర్లతో ఎలా చేయాలని ఒక సాంగు, డాన్సర్స్ లేకుండా కూడా తానే ఇంకో సిమ్రన్ గారితో ఒక సాంగ్ చేశాడు, సిగ్గేస్తుంది అని, ఒక సీతే సినిమాలో. అలాంటి సాంగ్స్ దరిదాపులో చేయాలని నాకు ఒక గోల్ ఉంటుండే. సో నేను తిరిగి కరీమాలో పెద్ద మాస్టర్ అయినప్పటికి కూడా ఆ వీడియో రూపకంగా, అంటే వీడియో అనేది చేయలేకపోవడం కారణం ఏంటంటే ఆ స్కిల్ ఏదో తెలియదు నాకు. నాకున్న మాస్టర్లు కానీ అప్పుడున్న మాస్టర్లకు కానీ ఈ ఆర్ట్ అందలేదు. చెన్నై వాళ్ళ ఆధిపత్యంలో, ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలో ఉండే. సో అలా తిరగడం వల్ల వయసు పెరిగింది. నేను అనుకోకుండా అడ్వకేట్గా ఉండడం వల్ల అనుకోకుండా ఒకరోజు అన్నరాజ్ మాస్టర్ యొక్క వర్క్షాప్ చూడడం, మాస్టర్కి కాల్ చేయడం, ఏది లిమిట్ లేకుండా మమ్మల్ని పిలవడము,
వీడికి రావడము. ఈ రోజుతో 100 days అండి మేము మా జర్నీ. జూలై 30 నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు 100 days. ఈ రోజుకి మేము జూలై 30 నాడు కాల్ చేసి మాస్టర్ మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత జూన్ 30 కాల్ చేసిన తర్వాత జూలై 5th నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. 2 months, 1 month అనుకున్నాం, 2 months ఉన్నాం, చాలా సాంగ్స్ చేశాం. వాస్తవం చెప్పాలంటే మాస్టర్ మమ్మల్ని తన వారసులుగా ప్రకటించుకున్నాడు. వాస్తవంగా అంటే ఎవరైనా బిడ్డలకి ఆస్తుపాస్తులు ఇస్తాడు, కానీ రాజన్న మాస్టర్ మాకు కొరియోగ్రఫీ అనే వారసత్వాన్ని మాకు అందించాడు. సో ఆ వారసత్వంలోనే నాకు ఎప్పటి నుంచో ఒక మంచి సాంగ్ చేయాలని కోరిక ఉండే కదా. ఆ కోరిక ఎప్పుడు కూడా కాలం నీతో నడవన్నప్పుడు దీన్ని ఎందుకు వీడియో సాంగ్ చేయొద్దు నాకు బాగా ఉంటుండే. ప్రతిసారి వింటుండే మాస్టర్ పర్మిషన్తో సాంగ్ వినిపించడము, మాస్టర్ ఈ సాంగ్ని ఎంకరేజ్ చేయడము, నేను అడగగానే మాస్టర్ చేయడము, అనుకున్న కంటే ఎక్కువ మాస్టర్ పార్టిసిపేట్ చేయడము, మిగతా కొరియోగ్రాఫర్స్ అందరూ చేయడము. దాంతో ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఆ సాంగ్ తీసుకెళ్ళి భయంతో డానీ గారు సాంగంతో వీరేషు తర్వాత గణేష్ మాస్టర్ అందరం కలిసి అమూల్య స్టూడియోకి వెళ్ళి మానుకోట ప్రసాదం కలిస్తే సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవడము ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది మాకు. అంటే నాకు కొరియోగ్రఫీ అనేది నాకు లేదు జీవితంలో అనుకున్న తరుణంలో ఒక కొరియోగ్రఫీ అవకాశాన్ని కలిగజేసింది ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాపు. సో నాకే ఇంత ఇంట్రెస్ట్ ఉంటే అప్కమింగ్ కాబోయే కొరియోగ్రాఫర్స్ కెరీర్గా అనుకున్న వాళ్ళు, ఇంకా చిన్న వయసు ఇంకా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు, ఇది బ్రహ్మాండమైన ప్లాట్ఫాము. మీ అందరికీ తప్పకుండా మంచి వేదిక అవుతుంది. భవిష్యత్తులో ఇది ఒక అద్భుతమైన అంటే ఒక యూనివర్సిటీ కొరియోగ్రఫీ యూనివర్సిటీ లాగా మారుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వర్క్షాప్కి నా ప్రాణం ఉన్నంత వరకు తన్మందని సహకరిస్తూనే ఉంటాను. అలాగే రాజన్న మాస్టర్ ఇలాంటి కొరియోగ్రాఫర్స్ని ఎల్లప్పుడూ తీర్చిదిద్దాలి, తన కుటుంబానికి ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉంచాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే ఎన్నో పనులు ఉన్నప్పటికీ విచ్చేసినటువంటి శ్రీ మానుకోట ప్రసాద్ గారు అలాగే వినోద్ సార్ గారు అందరికీ కూడా మా యొక్క ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో మీరంతా మంచి కొరియోగ్రాఫర్లు అవుతారని ఆశిస్తూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎం రాజన్న మాస్టర్కి మేము మనందరి పక్షాన ఫస్ట్ బార్ సెకండ్ యాక్షన్ పక్షాన కళాభివందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ రమేష్ మాస్టర్ సారీ మన ఆర్కే మాస్టర్ రండి. ఈ వర్క్షాప్ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మాన్కొండ ప్రసాద్ గారికి అలాగే డబ్బింగ్ వర్క్షాప్ డైరెక్టర్ వినోద్ గారికి అలాగే కొరియోగ్రఫీ వర్క్షాప్ డైరెక్టర్ గారైన రాజన్న మాస్టర్ మా గురు రాజన్న మాస్టర్ గారికి అలాగే ఫస్ట్ బ్యాచ్ కొరియోగ్రాఫర్స్ అయిన నా కోలీగ్స్ కొరియోగ్రాఫర్స్కి అలాగే ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో వర్క్షాప్లో జాయిన్ అయ్యి కొరియోగ్రాఫర్స్ అవ్వబోతున్న కొరియోగ్రాఫర్స్కి నా యొక్క కళాభినందనలు. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే 25-30 years నా డ్రీమ్, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలనే డ్రీమ్ ఈ వర్క్షాప్ ద్వారా నా డ్రీమ్ కళ నెరవేరింది. నేను డీజే టిల్లు సాంగ్ అనే సాంగ్ మీద కవర్ సాంగ్ మీద కొరియోగ్రఫీ చేశాను. ఈ వర్క్షాప్ రావడం వల్లనే అది సాధ్యమైంది. ఈ వర్క్షాప్ చాలా చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి కొరియోగ్రాఫర్స్గా కావాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఉంటుందంటే ఫీల్డ్ నా అనుభవం నేను చెప్తున్నాను. నేను 1919 ఇన్స్టిట్యూట్లో 1919 ఇయర్లో డాన్స్ క్లాస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి డాన్స్ రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను, చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో నా డ్రీమ్ ఏందే కొరియోగ్రఫీ కావాలని. అది కాదు అని అనిపించింది నాకు, ఇది మనతోటి సాధ్యం కాదు అనిపించింది. ఎందుకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి నాకు. 95లో శివశంకర్ మాస్టర్ గారిని కలవడం జరిగింది మా డిస్ట్రిక్ట్ ప్రొడ్యూసర్ ద్వారా. కొరియోగ్రాఫర్ డాన్సర్గా కొరియోగ్రాఫ్ ఫీల్డ్లో వెళ్ళడానికి శివశంకర్ మాస్టర్ నాకు కల్పించారు. ఆ మాస్టర్ నన్ను అప్పుడు 10,000 రూపీస్ ఉంది చెన్నై కార్డు. ఆ కార్డ్ తీసుకోవాలంటే 95లో 10,000 అంటే మాకు చాలా అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ అది. మాస్టర్ ఏమన్నారంటే 300 మెంబర్స్ ఆల్రెడీ డాన్సర్గా ఉన్నారు, నువ్వు కార్డ్ తీసుకుంటే 301 మెంబర్ అవుతావు, కానీ మూవీలో 20-30 మెంబర్స్కి గ్రూప్లో ఛాన్సెస్ ఉంటాయి. సో 301 నెంబర్ నీకు ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా నీతోటి కాదు, ఆ 10,000 నీ దగ్గర ఉంటే మీ ఊరెళ్ళి కిల్లి కొట్టు పెట్టి కొని బతుకుపో అని అన్నాడు. సో చాలా దూరంలో సినిమా ఫీల్డ్ ఉంది, కొరియోగ్రాఫర్ మనతోటి కాదు, మనకు పరిచయాలు లేవు, డబ్బు లేదు, టాలెంట్ ఒకటే సరిపోదు అని నాకు అనిపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు
మా డిస్టిక్లో, నేను కరీంనగర్ డిస్టిక్లో డాన్స్ క్లాసెస్ రన్ చేస్తూ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయాణంలో ఈ కొరియోగ్రఫీ వర్క్షాప్ అనేది నాకు ఒక కల్పవృక్షం లాగా, గోల్డ్ లాగా కనిపించింది. వెంటనే రాజన్న మాస్టర్ నేను కాల్ చేశాను, మాస్టర్ రమ్మన్నారు. చాలా ఈ కొరియోగ్రఫీ వర్క్షాప్ రావడం వల్ల అసలు కొరియోగ్రఫీ ఎలా చేయాలి, సాంగ్ డివిజన్ అంటే ఏంది, షార్ట్ డివిజన్ అంటే టేకింగ్స్ ఎలా చేయాలి, టోటల్గా చాలా నేర్చుకున్నాము. రాజన్న మాస్టర్ మాకు చాలా విషయాలు చాలా ఓపికతో చాలా బాగా నేర్పించారు. ఇక్కడికి రావడం వల్లనే నా డ్రీమ్ నెరవేరింది. నేను కొరియోగ్రాఫర్గా అయ్యాను. నాకు చాలా తృప్తిగా ఉంది. మిగతా వాళ్ళు కూడా చాలా మంచి అవకాశం ఇది యూజ్ చేసుకొని కొరియోగ్రాఫ్ కావడానికి బెస్ట్ ఛాన్స్. సో మీరందరూ మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్కి చెప్పి మన కొరియోగ్రఫీ వర్క్షాప్ సక్సెస్ అయ్యేలా చూడండి. ఈరోజు నా సాంగ్ రిలీజ్ ఉంది. మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తరుణ్ దా. నమస్కారం అండి, నా పేరు జనార్దన్ అండి. నేను మూవీస్లో EFTD అసోసియేషన్లో మెంబర్షిప్ కార్డు ఉంది నాకు. ఇలా రాజన్న మాస్టర్ వర్క్షాప్ పెట్టుకుని తెలుసుకుని నేను ఆయన దగ్గరికి వచ్చి ఆ వర్క్షాప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కొరియోగ్రఫీ గురించి చాలా నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు నేను నేర్చుకున్న తర్వాత ఒక సాంగ్ కూడా షూట్ చేశాను మాస్టర్ ద్వారా. సాంగ్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా వర్క్ నేర్చుకున్నాను నేను. అలాగే నేను ఇప్పుడు మూవీస్లో మాస్టర్గా ట్రై చేస్తున్నాను, మాస్టర్ గారు పెట్టి, మాస్టర్ గారి దయ వల్ల. థ్యాంక్స్ టు రాజన్న మాస్టర్ అండ్ మామిడి హరికృష్ణ గారు. థ్యాంక్స్ టు రమేష్ మాస్టర్ అండి. ఆర్కే మా స్టార్ చేతుల మీద ఫస్ట్ ఆ సాంగ్ ఓపెన్ చెప్పిద్దాం. లాంచ్ చేయండి మీరు. లాంచ్ కాలం నీతో నడవదు కవర్ సాంగ్ రిలీజింగ్ అండి, మానుకోట ప్రసాద్ గారి చేతి మీద. ఇప్పుడు సాంగ్ క్లిక్ చేయండి. అందులో ఒక్క నిమిషం VLCలో ఒక్క నిమిషం VLCలో పెట్టండి. మీరు క్లిక్ చేయండి. కాలం నీతో నడదు కవర్ సాంగ్ లాంచ్ రిలీజింగ్ అది. VLC అంత వాల్యూమ్ అంత.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. కోట ప్రసాద్ గారు. సో యా, నేను కొరియోగ్రఫీ చేసిన డీజే టిల్లు కవర్ సాంగ్, ఫుల్ సాంగ్ లాంచ్ బై మా గురు రాజన్న మాస్టర్ గారు లాంచ్ చేస్తున్నారు. Yes. Okay. యాక్చువల్గా ఈ సాంగ్స్ గురించి ఒక అందరికీ కొంచెం తెలియాలి. ఈ సాంగ్ షూట్ చేసింది మేము ఎక్కడ బయట నుండి ఫోర్స్ ఎక్కడ తీసుకురాలేదు. అందరూ కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ అంత పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ట్రైన్ అప్ అవుతున్నారో వాళ్ళతోనే వెనకాల బ్యాక్ డ్రాప్ డాన్సర్స్ వాళ్ళే, లీడ్ వాళ్ళే. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఎవ్రీ సాంగ్ ఒకరోజు మించేయలేదు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే.
సో వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి కూడా బడ్జెట్లో ప్లాన్ చేసినాం ఇదంతా. ఏ సాంగ్ కూడా ఇక్కడ దాదాపు రవీంద్ర భారతిలో 8 సాంగ్స్ మేము స్క్రీనింగ్ చేసినాం. అంటే ఇంకా కొన్ని వాళ్ళు ప్రాసెసింగ్లో ఉన్నారు, కొన్ని వర్కింగ్. బట్ ఏ సాంగ్ కూడా ఒక్కొక్క సాంగ్ 1 డేనే షూట్ చేసినాం. అంటే వాళ్ళు నేర్చుకున్నది అంటే షార్ట్ పీరియడ్లో 1 డేనే సాంగ్ కంప్లీట్ చేయాలనే. యాక్చువల్గా 1 డే సాంగ్ కంప్లీట్ అనేది చాలా రేర్గా, తక్కువ సందర్భాల్లో ఫినిష్ చేస్తూ ఉంటాం. మామూలుగా 2 days 3 days అట్లా తీసుకుంటాం. సినిమాల్లో అయితే 4 days 5 days అట్లా తీసుకుంటూ ఉంటారు. అంటే మామూలు ఆల్బమ్ సాంగ్స్ కానీ లో బడ్జెట్ సినిమాలు కానీ మనం తక్కువ పీరియడ్లో కూడా ఒక గ్రిప్ ఉన్నప్పుడే మనం ఫినిష్ చేయగలుగుతాం కొరియోగ్రాఫ్ మీద. సో అందరూ ఇప్పుడు ఈ 1 డేలో ఫినిష్ చేయడం కారణం ఏంటంటే ఆ కొరియోగ్రఫీ మీద బిఫోర్ హోంవర్క్ బాగా చేయడం, దాని పేపర్ వర్క్ బాగా చేయడం వల్ల 1 డే ఫినిష్ చేయగలిగాము. సో వాళ్ళు కూడా మంచి కొరియోగ్రఫీ చేశారు. థ్యాంక్ యూ. సో ఉన్న వనరులు ఉన్న ఎక్విప్మెంట్ను చక్కగా వాడుకొని చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక ఇప్పుడు మా కొరియోగ్రఫీని మా పిల్లల్ని ఆశీర్వదించడానికి, మా కొరియోగ్రఫీని ఎంకరేజ్ చేయడానికి మీ నుండి ఒక మంచి సపోర్టింగ్ను, మంచి ఇన్స్పైర్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. మీరు కొంచెం మంచి మాటలు చెప్తారని అనుకుంటున్నాం. ఇక్కడ ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మామిడారి కృష్ణ గారికి, వారి ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ నడిపిస్తున్నటువంటి అన్న రాజన్న గారికి, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి రమేష్ అన్నకు, ఆర్కే అన్నకు, డానియల్ గారికి, అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీ కొరియోగ్రాఫర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మాన్కోట ప్రసాద్. నేను లిరిసిస్ట్ని, సింగర్ను, యాక్టింగ్ కూడా చేస్తున్నా. అయితే నాకు వర్క్షాప్, ఇది డ్యాన్స్ వర్క్షాప్, కొరియోగ్రఫీ వర్క్షాప్ అన్నప్పుడు నాకు ఒక్కసారిగా నేను 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న రోజుల్లోకి వెళ్ళిపోయినా. ఎందుకంటే మా ఊరిలో కనకాచారి అని ఒక మెజిషియన్ అనమాట. ఆయన ఇప్పుడు మనకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నారు కదా, చక్రి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చక్రి మా ఊరికి వచ్చేది, చక్రి గారు. ఈయన కలిసి అక్కడ వాళ్ళ ఇంట్లో వర్క్షాప్ పెట్టేసి డ్యాన్స్ నేర్పించేటోళ్ళు. మా సీనియర్స్ అందరికీ డ్యాన్స్ నేర్పించేదనమాట. నేను కూడా ఒక 4-5 రోజులు తిరగంగా నాకు కూడా ఒక పాటకి డ్యాన్స్ నేర్పించడానికి రెడీ అయింది. ఆ పాట ఏంటంటే, మీరు అలా వైకుంఠపురంలో రాముల పాట విన్నారు కదా, అది ఒరిజినల్ బాణీ. ఇదేమో ఆ బాణీని తీసుకొని ఈ పాట చేసిళ్ళు. ఒరిజినల్ బాణీ ఏమంటే, బాయిలోన బల్లి బలిగే బండ శరం నీరు గారె దొరగారు సెయ్యి వట్టెనో నా సందమామ సెపరాని దుఃఖమొచ్చెనో నా సందమామ. ఈ పాటకి నాకు డ్యాన్స్ నేర్పించాలన్నమాట. కాకపోతే ఏంటంటే పాట డిసైడ్ అయిపోయింది, నన్ను డిసైడ్ చేసుకున్నారు, డ్యాన్స్ నేర్పించాలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే నేను వాళ్ళని మా నాన్నతోని పైరవి చేపించి, మా అమ్మతోని పైరవి చేపించి నేను నేర్చుకుంటా అని తీరా డ్యాన్స్ ఒక మూమెంట్ ఇట్లా పెట్టిండు. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, మా ఊరోళ్ళంతా కూర్చొని చూస్తుంటారు రెగ్యులర్గా, డైలీ ఈవినింగ్ అనమాట. అది 5 to 7 ఇట్లా 8 వరకు జరిపించేది. ఒకటే స్టెప్ ఇట్లా పెట్టమన్నాడు, ఒకటే స్టెప్ బయట వేసిన నేను. అంటే అంత ఎమ్మడిపడి ఇష్టంతో డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నా. బట్ వాళ్ళందరూ ఉండడం వల్ల సిగ్గుపడి నాకు నేనుగా షై ఫీల్ అయిపోయి నేర్చుకోలేకపోయినా డ్యాన్స్. కాకపోతే ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసిన ఏవో కొన్ని స్టెప్స్ ఆ వేదికల మీద, ధూమ్ధామ్ వేదికల మీద పాటలు పాడుతూ ఫోక్ స్టెప్స్ వేసుకునేది. వాస్తవానికి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను డ్యాన్సర్ని కావాలి. అప్పుడు ఆ రోజు నేను ఆ స్టెప్ బయట వేయడం వల్ల నేను రైటర్ అయిపోయినా. లేకపోతే నేను కూడా డ్యాన్సర్ని కావాలి. పాట మాత్రం చాలా అద్భుతంగా చేసిండ్రు. ఈ వర్క్షాప్లో నేర్చుకొని 60 days అన్న కేవలం 60 రోజులలో డ్యాన్స్ నేర్చుకొని దానికి కొరియోగ్రాఫ్ చేసి మళ్ళీ ఒకటి సింగిల్ లొకేషన్లో డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నా పాటని ఇవాళ మీ డ్యాన్స్ ద్వారా మళ్ళొక్కసారి, ఇది 2020లో నేను రిలీజ్ చేశాను ఈ పాట. 2020 మార్చి నెల ఫస్ట్ లాక్డౌన్ టైంలో నేను ఆ పాట రిలీజ్ చేశా. మే నుంచి ఆ పాట జనాల్లోకి రీచ్ అయింది. మళ్ళీ దాన్ని గుర్తు చేసే విధంగా మీ కొరియోగ్రఫీతోని ఇంతమందిని డాన్సర్లను పరిచయం చేస్తూ
వాళ్ళను పరిచయం చేసే పాట నాదైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఆ పాట ఎంత హిట్ సాంగో మీ అందరికీ తెలుసు. అది మళ్ళీ హిట్ అయ్యి మీ అందరికీ మంచి మంచి అవకాశాలు వస్తే దానికి మించిన సంతోషం, ఆనందం ఇంకోటి ఉండదు. ఆ పాట నేపథ్యం చెప్పుకుంటే నాకు నేనుగా వచ్చిన ఆలోచన కాదు అది. నాకు నేనుగా ఏదో అంటే చాలా పాటలు నేను ఒక 300 పాటల దాకా రాసుంటా. అన్నీ నాకు నేనుగా ఆలోచన చేసుకుని రాసుకున్న పాటలే. సమాజం పట్లకి ఇదొక ఆలోచన, గిట్ల చేయాలి, వరకట్నం మీద చేయాలి, ఇంకొక సమస్య మీద చేయాలి, ఇంకో సమస్య మీద, అమ్మ మీద, నాయన మీద, ముసలోళ్ళ మీద, ఇట్లా నేను అనుకోని కాన్సెప్ట్లు రాసిన. ఈ పాట మాత్రం ఏంటంటే స్వేరో సరస్వనామి అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు స్వేరోస్ నుంచి ప్రతి ఇయర్ ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తారు అనమాట. దాంట్లో 6 పాటలు ఉంటాయి. 6 పాటల్లో ఫస్ట్ ఆల్బము కాకుండా సెకండ్ ఆల్బంలో నేను ఒక పాట రాసిన. ఎవరెస్టు ఎత్తైన మా కంటికి చిన్నదే, మా గుండె బలమేరా జై భీమ్ జై భీమ్. మలవత్పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది కదా, ఆ నేపథ్యాన్ని తీసుకొని ఎవరెస్టు ఎత్తైన మా కంటికి చిన్నదే, మా గుండె బలమేరా జై భీమ్ జై భీమ్. ఆనింగి దుంగి చూసేంత ధైర్యమే మాకిచ్చినాదిరా జై భీమ్ జై భీమ్. ఈ పాట అప్పుడు కూడా చాలా పెద్ద హిట్. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కాలర్ ట్యూన్ కూడా ఇదే పాట. ప్రజెంట్ కూడా ఇదే సార్ అల్లర్ ట్యూన్ పాట. దాని తర్వాత ఆ ఆల్బమ్ లేదు, నెక్స్ట్ ఆల్బమ్కి ఈ పాట రాయమని చెప్పారు నాకు. కాలం మీద ఒక పాట రాయాలి, అది మాన్కోట ప్రసాదే రాయాలని సార్ డిసైడ్ చేసిండు. అక్కడి నుంచి నాకు కిరణ్ అన్న కాల్ చేసి, అన్న మీరు కాలం విలువ తెలిపే పాట ఒకటి రాయాలన్నా అన్నాడు. నాకు అర్థం కాలే. ఇప్పుడు టైం అంటే ఏముంటుందన్న, టైం అది చాలా చిన్న సబ్జెక్టు. అది ఆ టైంని కోల్పోతే మనల్ని దాటేసి టైం వెళ్ళిపోయింది అనుకో, దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవడం కుదరదు, అసాధ్యం. ఇక ఒకసారి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ దాన్ని ఆ విలువని మనం తెచ్చుకోలేం. అంతవరకే నాకు తెలుసు సబ్జెక్టు. దాన్ని ఎట్లా చేయాలి, మరి ఎట్లా రాయాలి నాకు అర్థం కావట్లేదు. డైరెక్ట్ ప్రవీణ్ సారే నాకు కాల్ చేసి, ప్రసాద్ కాలం విలువ అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు, ఒక కళాకారుడు ఉంటాడు, సమ్ పర్సన్స్ ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఆ టైం వస్తుంది, ఆ లక్ష్యాన్ని ఛేదించే టైం వస్తుంది, చేరుకునే టైం వస్తుంది. ఆ టైంకి వాళ్ళు అక్కడ లేరు అనుకో, వాళ్ళ జీవితమే కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కోల్పోకుండా ఉండాలంటే ఒక మనిషికి ఏం కావాలి, కాలం విలువ తెలియాలి. కాలం విలువ తెలిసినోడు కంపల్సరీ జీవితంలో సక్సెస్ అవుతాడు. దాన్ని నీకు నువ్వుగా అవగాహన చేసుకొని నీకు నువ్వుగా ఒక కాలాన్ని కోల్పోయి, కాలాన్ని గెలిచి, కాలాన్ని నిర్లక్ష్యం చేసి, కాలాన్ని వదులుకున్నోడివైతే నువ్వేం రాస్తావు అంటే ఆ పాట పుట్టిందన్న. అంటే అందులో ఉన్న ప్రతి పదాన్ని నేను అనుభవించిన. నాకు నేనుగా నేను ఒక సందర్భంలో గెలిచిన విజయాన్ని రాసిన, ఒక సందర్భంలో ఓడిపోయిన సంఘటనను రాసిన, ఒక సందర్భంలో నా లక్ష్యాన్ని రాసుకున్నా, నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది రాసుకున్నా. నాకు నేనుగా రాసుకొని అందరికీ ఇంతమందికి ఇన్స్పైర్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పాట 100% నేను చాలామందికి కాలర్ ట్యూన్ అది, చాలామంది రింగ్ ట్యూన్లు అది నేను అప్లోడ్ చేసినప్పుడు, ఇది అప్లోడ్ చేయడం కూడా నేను అప్పుడే కొత్తగా వేకువ ప్రొడక్షన్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి చేనేత కార్మికుల అంటే ఆ ఛానల్ క్రియేట్ చేయడమే కులవృత్తుల మీద, కనుమరుగవుతున్న కులవృత్తుల్ని బయటికి తీసుకొచ్చి కులం పరంగా కాకుండా వృత్తిని డెవలప్ చేయాలి, వృత్తిపరంగా మనిషి ఎట్లా బ్రతకగలుగుతాడు అనే ఒక కాన్సెప్ట్ మీద అన్ని కులాల పాటలు పెట్టి దాంట్లో పెడదామనే ఆలోచన మీద ఆ ఛానల్ క్రియేట్ చేసిన. ఈ పాట స్వేరోస్ వాళ్ళు చేసిళ్ళు, ప్రవీణ్ సార్ చేసిండు, బట్ వాళ్ళు అప్లోడ్ చేయరు. నేను సార్ని అడిగి, సార్ నేను ఈ పాట అప్లోడ్ చేసుకుంటా అని తీసుకున్నా. నేను కేవలం ఎందుకు అప్లోడ్ చేసిన అంటే, నా ఛానల్ కొత్త ఛానల్, 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ పాట వేస్తే ఒక కంటెంట్ ఉంటుంది అంతే, ఇది ఇంత పోతుంది, దీనికి ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంతమందికి రీచ్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లాక్డౌన్ వచ్చింది, మళ్ళీ పాటలు చేస్తామో చేయమో, 1 మంత్ లాక్డౌన్ అంటున్నారు, అసలు ఎట్లుంటుందో తెలియదు అని చెప్పి నేను అక్కడి నుంచి ఊర్లో ఉండి ఇక్కడున్న మా ఎడిటర్ అజయ్ కుమార్కి చెప్పి, అజయ్కి చెప్తే అజయ్ దాన్ని తనంతటానే, నేనేం చెప్పలేదు, ఆయనే దానికి సంబంధించిన విజువల్ వేసి అప్లోడ్ కూడా ఆయనే చేసేసిండు. అప్లోడ్ చేయి తమ్మి అంటే అప్లోడ్ చేసిండు. పోలేదు, ఫస్ట్ నెల పోలేదు, మే నెల నుంచి అది ఆగలేదు, ఇప్పటివరకు ఆగలే.
17 మిలియన్లు పోయింది ఆ పాట. కాలం సాంగ్ అని కొడితే యూట్యూబ్లో ఒక 100-200 వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి. మామూలుగా అందరు చేసి ఎవరికి నేను కాపీరైట్ వేయలే. ఆ పాట ఎవరు పెట్టుకున్నా కాపీరైట్ పంపించలేదు. నేను ఎందుకు పంపించలేదంటే అది చాలా విలువైన పాట, అది అందరికీ అవసరం. ఇప్పుడు నా ఒక్క దాంట్లోనే ఉందనుకో, నీకు దొరకకపోవచ్చు, అది సమయానికి నువ్వు వెతకపోవచ్చు. కాలం అని కొడితే ఎవరిదో ఒకరిది వస్తుంది. ఆ పాట ఇన్స్పిరేషన్ కదా. నా పాట అందరికీ రీచ్ అవ్వాలనేది నా లక్ష్యం, దాని మీద డబ్బు సంపాదించుకోవాలనేది కాదు కదా. అలాంటి పాటని అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ మీరందరూ దాన్ని రాజన్న ఆధ్వర్యంలో, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో ఆ పాటను ముందుకు తీసుకొచ్చి మళ్ళొక్కసారి జనాలకు పరిచయం చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్న. మీరందరికీ అందరూ మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి మంచి విజయాలు సాధించాలి, కోరియోగ్రఫీలో మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆ కళామ తల్లిని కోరుకుంటున్నా. కళామ తల్లి దీవెనలు ఉంటాయన్న మీకు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ వర్క్షాప్కి అసలు లెక్క ప్రకారం అయితే ఇవాళ రావద్దన్నా నేను. ఎందుకంటే నేను ఊర్లో ఉన్నా, పండగకి వెళ్ళిన, నిన్న ఒక ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్ అయిపోయింది రాత్రి. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనమాట ఫంక్షన్. ఇవాళ ఉండు అంటే నా ఫ్యామిలీని తీసుకొని నేను మార్నింగ్ 7కి బయలుదేరిన. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి టకటక స్నానం చేసి మల్కాజ్గిరి నుంచి, ఇక్కడ బంజారాహిల్స్లో ఉంటాను నేను, మల్కాజ్గిరిలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, మా మిస్సెస్ వాళ్ళని అక్కడ దించేసి మళ్ళీ అక్కడి నుంచి నా కారు పట్టుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మంచి వచ్చినందుకు ఒక గౌరవం దక్కింది. నా పాటని మీ అందరి గుండెల్లో దాచుకున్నారు, దాన్ని కొలుస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ నమస్కారం అండి. కొరియోగ్రాఫ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ స్పెషలీ థ్యాంక్స్. అలాగే ఇక్కడికి వచ్చిన మానుకోట ప్రసాద్ గారికి, అలాగే నన్ను ఇక్కడికి పిలిచిన రాజన్న గారికి, మీ అందరికీ స్పెషలీ ధన్యవాదాలు. ఈ వర్క్షాప్ చాలా అద్భుతంగా నిర్వర్తించారు అన్నయ్య గారు. అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా పట్టుదలతో ప్లానింగ్తో చేసి సక్సెస్ అయ్యారు. కానీ ఒకటే, మనము వర్క్షాప్స్లో అటెండ్ అయ్యి అక్కడితో ఆగిపోవడం కాదు, నెక్స్ట్ ఏంటనే ఆలోచించాలి. అలా ఉంటేనే సక్సెస్ అవుతుంది. మేము చెప్తుంటే మీ అందరికి బోర్ కొట్టవచ్చు. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆయన పొందిన సక్సెస్, ఆయన పొందిన నష్టాన్ని, ఆయన పొందిన రేపు ఫ్యూచర్లో పొందాలనుకున్నవన్నింటి కూడా మా ఎక్స్పీరియన్స్ అనేది మా పదాల రూపంలో కానీ, ఆయన పాట రూపంలో కానీ, మేము చెప్పే డబ్బింగ్ రూపంలో కానీ, మీరు చేసే కొరియోగ్రఫీ డ్యాన్స్లో కానీ వస్తుంది 100%. ఎందుకంటే అన్ని కష్టాలు పడితేనే మనం ఈ స్థాయికి రాగలుగుతాం. అసలు నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నానంటే నేను 20 సంవత్సరాల వెనుక కార్లు దూడ్చాం, బండ్లు దూడ్చాం, పెట్రోల్ కొట్టించాం, పంచర్లు చేయించాం. మాకంటే మీకు పెద్ద ఇబ్బంది అయితే లేదు కదా. నేను పక్కలో ఉన్న తెలుగు యూనివర్సిటీలో 2006లో జాయిన్ అయ్యా. 2006లో అసలు సిబిఎస్ నుంచి అసలు ఇక్కడికి రావాలంటే తెలియదు, నడుచుకుంటూ వచ్చాను. బస్సు ఎక్కితే ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఓ పక్కల బాంబ్ బ్లాస్ట్లు, ఓ పక్కల ఆ గొడవలు, ఈ గొడవలు, తెలంగాణ, ఇవన్నీ. వీటన్నిటి మధ్యలో కూడా ఎక్కడ కూడా మేము మా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా మా గురువులు ఇచ్చిన ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకొని ఎంతో పట్టుదలతో కృషి చేశాం. కాబట్టి ఈ 20 సంవత్సరాల పాటు మేము ఒక లిమిటెడ్ ఎక్స్పీరియన్స్తో, భార్య పిల్లలతో హ్యాపీగా మీలాంటి కళాకారులతో సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. దీనికి అంతటికీ కారణం మాకు నేర్పించిన గురువులు. కాబట్టి ఇక్కడ మీకు రాజన్న గారు ఎంతో కష్టపడి, యాక్చువల్ చెప్తే ఇక్కడ మీరు నేర్చుకుంటారో సక్సెస్ అవుతారో ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు డబ్బు కంటే చాలా విలువైన సమయాన్ని ఇక్కడ పెడుతున్నారు. కాబట్టి అంత సమయాన్ని కేటాయిస్తున్న మీకు మీరే ఆయన సక్సెస్కి మీ సక్సెస్కి కారణం ఆయన అవ్వాలి, ఆయన సక్సెస్ కారణం మీరు అవ్వాలి. కనుక 60 రోజుల పాటు వచ్చామా, చేసామా, వెళ్ళామని కాకుండా కొద్దిగా టైంలో మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. సినిమాలో చేస్తేనే మీరు డ్యాన్సర్స్ కాదు, కొరియోగ్రాఫర్స్ కాదు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్లో మా చిన్న పిల్లలు కూడా ఇంట్లో టిక్ టాక్స్ సంథింగ్ వీడియోస్లో డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్ళంతకు వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసుకుంటుంటారు. కొరియోగ్రాఫ్ అనేది సినిమాలోనే కాదు, మన యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల మంది చూస్తున్నారు. కనుక మీరు సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సమయాన్ని వినియోగించుకుంటేనే మీరు ఫ్యూచర్లో ఏదైనా సాధించగలరు. మేము మరీ చెప్తున్నాం అదే. ఈ వర్క్షాప్ల ఉద్దేశం అదే. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే
కళాకారులు ఉన్నారని గుర్తించి మీకు ఈ అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇదే వర్క్షాప్స్ బయట నేర్చుకుంటే లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత పెడుతున్నారు? సమయం మాత్రమే పెడుతున్నారు. ఆ సమయాన్ని కూడా మనం సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రాబ్లం యువర్స్. కనుక ఆల్రెడీ మేము కూడా డబ్బింగ్ వర్క్షాప్ చేసాము. 45 రోజుల పాటు ఇదే వాన ఇదే ఎండ కింద మీద పడి వర్క్షాప్ చేసాము. వాళ్ళని ఇప్పుడు తెలుగు సీరియల్స్లో కూడా డబ్బింగ్ పంపిస్తున్నాం. కానీ అందరూ సక్సెస్ అవ్వరు, అది విషయం గుర్తుపెట్టుకోండి. 100 మంది వస్తే 100 మంది సక్సెస్ అవ్వరు. ఒక్కరే, ఆ ఒక్క సైనికుడితోటే యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం ఆ ఒక్క సైనికునితోనే ఎండ్ అవుతుంది. కనుక మీరందరూ చేయాల్సింది ఏంటంటే పట్టుదలతో నేర్చుకుంటే మేము ఏదైనా చేయగలం, మీరు ఏదైనా చేయగలం. కనుక సినిమాలు ఇవన్నీ ఈ దృష్టి ఉంచుకోండి. కాకపోతే చిన్న చిన్న పిల్లలతో కూడా ఇప్పుడు కెమెరాలో ఫైట్స్ చేస్తున్నారు చిన్న పిల్లలు. అవి ఎంతమంది కోట్ల మంది చూస్తున్నారు. దాంట్లో సంపాదన లేదా? పిల్లలు కష్టపడట్లేదా? కనుక మీరు ఇవన్నీ పక్కన పెట్టి నేను సినిమాలో చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మేము ఏం చేయాలి అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. అలాగే ఇప్పుడు వీడియో లాంచ్ చేసిన ఈ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా ఆ కష్టాన్ని నేను చూసా. పొద్దు నుంచి స్టార్ట్ చేసి 6 గంటలకి నైట్ 9 గంటల వరకు చాలా కష్టపడ్డారు. ఈ సందులలో అన్ని పాములు అవన్నీ తిరుగుతున్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా 3 అవుతుంది 4 అవుతుంది అయినా భోజనాలు పట్టించుకోకుండా చాలా కష్టపడి చేశారు. దాని ప్రతిఫలమే ఈ వీడియో ఈరోజు అంత అందంగా రావటం, అంత అద్భుతంగా రావటం. కనుక మీరందరూ మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్నయ్య అన్నట్టే కాలం పోతే మళ్ళీ రాదు. పాటలోనే ఉంది చాలా విషయం. ఆయన ఎన్ని విధాలుగా ఆలోచిస్తే ఎన్ని విధాలుగా మదన పడితే తప్ప ఆ పాట అంత సక్సెస్ కాదు. అది అర్థం చేసుకోవాలి. మీరు విన్నామా వదిలేయకూడదు. దాంట్లో ప్రతి అక్షరం ప్రతి పదాన్ని వింటేనే ఆ పాటకు అర్థం తెలుస్తుంది. మీరు ఏదైనా కొరియోగ్రాఫ్ అయితే చేయగలరు. అర్థం తెలియనప్పుడు భావం తెలియదు, భావం తెలియనప్పుడు మీరు ఏం చేయాలో తెలియదు. అంతా శూన్యం. ఆ శూన్యంలో మీరు ఏది చేసినా అంత శూన్యమే కనిపిస్తుంది. అది యూట్యూబ్లో పెట్టినా సినిమాలో పెట్టినా ఎక్కడైనా జీరోనే. నేను ఒక ఈవెంట్కి వెళ్ళొచ్చాను అన్నయ్య. నేను ఒక సింగర్ దాదాపు 12-20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. ఈరోజు అతను తన పేరును మార్చుకొని సంగీత దర్శకుడు అయ్యాడు. అంటే 20 సంవత్సరాల కష్టము. అంటే నేను ఇది కాదు ఇంకా నేను ఏదో చేయాలి అని ఒక మామూలు సింగర్ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగి రేపు పొద్దున ఇంకా ఏ స్థాయికి వెళ్తాడో తెలియదు. కానీ దానికి అతను చేసింది ఏంటి? కష్టపడ్డాడు. కష్టపడటమే మనం చేయవలసిన పని. కనుక మీరందరూ దయచేసి సమయం పోతే మళ్ళీ రాదు, మనుషులు మిస్ అయితే మళ్ళీ రాదు. రాజన్న గారికి ఏదైనా అవకాశం రావచ్చు ఇవన్నీ చేస్తున్నా చూసి. అప్పుడు ఏమవుతుంది? నేర్చుకోకపోతే మిస్ అయిపోతుంది. కనుక ఉన్నప్పుడే వినియోగించుకోవాలి, ఉన్నప్పుడే మీరు ఏదైనా చేసుకోవాలి. కనుక మంచి మాటలు చెప్పిన మా అన్న ప్రసాద్ అన్న గారికి మాటలు వింటుంటేనే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అలాంటి పాటలు ఇంకా అద్భుతంగా రాయగలరు ఆయన. ఇక మా రాజన్న గురించి మేము ఎప్పటికీ రాజన్న అంటే రాజులోనే ఉంది పేరు. ఆయన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడానికే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మానుకోట అంటే కోటను సృష్టించారా అన్నయ్య, ఇంకా ఏదో చేయబోతారు ఫ్యూచర్లో. కనుక ఈ కోటలో భాగస్వాములు కావాలి అంటే వాటికి పిల్లర్స్ అందరు కూడా మీరే. మీరు కూడా కోటలుగా రాజులుగా మారాలంటే దయచేసి వాళ్ళు నేర్పించిన ప్రతి విషయాన్ని కష్టపడి నేర్చుకోండి. కాబట్టి ఈ వర్క్షాప్ని ఇంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్తూ మళ్ళీ ఈ వర్క్షాప్లో కొత్తగా వచ్చిన పిల్లలతో కొత్తగా చేస్తూ వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తూ ఒక్క రోజులో ఒక సాంగ్ని కంప్లీట్ చేయడం అనేది నా దృష్టిలో అయితే మామూలు విషయం కాదు. 100% అయితే మామూలు విషయం కాదు. ఎంత నాలెడ్జ్ ఉంటేనే చేయాల్సి వస్తుంది. కనుక ఇలాంటి వర్క్షాప్స్ని మీకున్న తక్కువ సమయంలో వినియోగించుకోండి. అరే మాకు ఇంతమంది లేరే, మాకు స్టూడియోలు లేవే, మాకు అవి లేవే, ఇవన్నీ వదిలేయండి. ఏకలవ్యుడు వీడు ఎక్కడ నేర్చుకున్నాడండి? ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా నేర్చుకుని అడవిలో నేర్చుకున్నాడు. కానీ ఆయన సక్సెస్ అయ్యాడు. మహాభారతంలో ఆయనకి ఒక అక్షరాల్లో ఒక కాస్త సమయం ఉంటుంది. కాబట్టి విద్య ఎక్కడైనా నేర్చుకోవచ్చు. కాబట్టి అలాంటిది ఇక్కడ మేము ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు నేర్చుకోండి. ఇంకొక విషయం, మీరు కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా నిన్న కూడా అక్కడ మాస్టర్తో సినిమా డైరెక్టర్ మాట్లాడలేకపోతున్నాడు. ఒక ప్రేక్షకుడు అక్కడికి వచ్చిన ఆడియన్స్తో మాట్లాడలేకపోతున్నాడు. కానీ మీరు మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక వ్యక్తికి మీరు సీన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అరే ఈ స్టెప్ ఇలా చేయాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మెల్లిగా మాట్లాడుతున్నారు. మనం ఒక స్థాయిలో నిలబడాలంటే మన మాట అంతే అవసరం, గుర్తుపెట్టుకోవాలి. కనుక మాట్లాడడం నేర్చుకున్నప్పుడే మీరు ఏదైనా చేయాలి. కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఏమవుతారంటే మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి కూడా బ్రదర్ కాన్ఫిడెంట్గా లేడు పక్కన పంపించేసాను అంటారు. మేము డబ్బింగ్లో కూడా అదే జరుగుతుంటుంది. మేము అందుకని ఏదైనా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాం. కనుక కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఎందుకంటే మీరు భావితరాలకు బాటలుగా మారాలి. కాబట్టి మీ మాటనే అక్షరమై ఆ అక్షరమే సువర్ణాక్షరంగా మారి మీ కొరియోగ్రాఫ్ సక్సెస్ కావాలి. కాబట్టి ఇంత కష్టపడిన మీరందరూ ఫ్యూచర్లో సక్సెస్ అవుతారని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒక సీజన్ రన్ అవుతుందో వాళ్ళంతా అద్భుతంగా మళ్ళీ నేర్చుకొని
మంచి సక్సెస్ఫుల్ కొరియోగ్రాఫర్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూడండి, ఇన్స్పైర్ అవ్వాలి. ఇంతకుముందు ఫస్ట్ సీజన్లో కొరియోగ్రాఫ్ చేసిన వాళ్ళ నుండి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. రెగ్యులర్ ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి భయ్య, మీరు ఏమన్నా ఇంకా మీరు వీడియో విజువల్ చేయని సాంగ్స్ ఉంటే మాకు కొంచెం ఇవ్వండి. మేము దాన్ని మా స్టూడెంట్స్ తోట మంచి మంచి కాన్సెప్ట్తోని డిజైన్ చేసి మీకు ఈ సాంగ్ లాగే మళ్ళీ మీ చేత మీనే ప్రజెంటేషన్ చేసుకుంటాం. ఆ పర్మిషన్ మాకు కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా నా ఛానల్లో చాలా పాటలు ఉన్నాయి, ఇంకా చేయనివి, కొరియోగ్రఫీ చేయని పాటలు. సేమ్ ఇలాంటి మోటివేషనల్ సాంగ్ ఇంకోటి ఉంటుంది ఇదే ఛానల్లో. ఉన్నది ఒకటే జిందగీ ఊకుంటే కుదరదు కదులు మరి అని ఒక పాట ఉంటుంది. ఈ పాట చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది కూడా మోటివేషనల్ సాంగే, చాలా బాగుంటుంది. సేమ్ సింగర్ హైమత్, కాలం నీతో నడవదు పాట ఎవరైతే పాడిండో తను పాడిన పాట ఇది కూడా బాగుంటుంది. మీరు ఇది చేయొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చేయండి. మీరు నన్ను అడగాల్సిన అవసరం ఏం లేదన్న, చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో ఈ ఫస్ట్ సీజన్ వాళ్ళు, సెకండ్ సీజన్ వాళ్ళు ఇంతటి మంచి అవకాశాన్ని వాడుకోండి. మీరు రండి, చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు అంత మంచి, మీకు ఓపికతో మీకు ఏం కావాలని నేర్పించి ముందుకు తీసుకెళ్ళాలి మేము ఉన్నాము. మీకు కొరియోగ్రాఫ్ చేయడానికి సాంగ్స్ ఉన్నాయి. సో మీకు వర్క్ ఉంది, మీరు కావాల్సి నేర్చుకొని పని చేయడమే. ఇక మీకు ఇంత మంచి అవకాశం ఏముంటుంది, ఇంకా ఇంత మించి ఇంకెవరు ఏమీ చేయలేరు కూడా. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు. అవకాశం ఉపయోగించుకోలేదని అక్కడే ఉంటాం, పాటలో ఉన్నట్టు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రమేష్ మాస్టర్. ఫస్ట్ వర్క్షాప్లో మొత్తం మేము చేసిన సాంగ్స్ 9. దాంట్లో అంటే 9 కూడా మీరంతా చూసుంటారు, హైదరాబాద్లో స్క్రీనింగ్ అయినాయి. దాంట్లో ఒకటి తనిఖీల భరణ్ గారితో కూడా చేయడం జరిగింది. దాంట్లో 2 సాంగ్స్ ఈరోజు రిలీజ్ జరిగినాయి. మిగతా 7 సాంగ్స్ వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేసుకున్నారు. ఇంకో ఈ వర్క్షాప్ యొక్క గమ్మత్ ఏంటంటే, మా కరీంనగర్ జిల్లాలో నన్ను మాస్టర్గా మలిచింది రామకృష్ణ మాస్టర్, ఆర్కే మాస్టరు. మా ఫస్ట్ జనరేషన్ మాస్టర్ కరీంనగర్లో. ఆర్కే మాస్టర్తో పాటు నేను, తన శిష్యరికంలో 2-3 సినిమా కొరియోగ్రాఫర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు యూనియన్లో కానీ సినిమాలు కానీ చాలా చేస్తున్నారు. ఆ తర్వాత జనరేషన్ అయిన నేను, నా తర్వాత ఒక 14-15 జనరేషన్, మా తోటి సహచర మాస్టర్ స్టూడెంట్ కృష్ణ అని, ఆయన కూడా పార్టిసిపేట్. అంటే ఒకే బ్యాచ్లా 1 నుంచి పెడితే 14 జనరేషన్ వరకు ఉన్న 3 మాస్టర్లము మేము కొరియోగ్రఫీ వర్క్షాప్ నేర్చుకుని సాంగ్స్ చేయడం జరిగింది, షూటింగ్లో పార్టిసిపేట్ జరిగింది. మా జిల్లాలో, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళంతా సంబరం ఆశ్చర్యపోతున్నారు. ఈ 3 2 నెలల పాటు ఎలా ట్రావెల్ చేశారు, ఎలా ఉన్నారు, ఎలా ఈగోస్ లేకుండా ఎలా ఉంచగలిగారు అంటే క్రెడిట్స్ అంతా వర్క్షాప్ది, రాజన్న మాస్టర్ది. సో నా సాంగ్లో కూడా అడగంగానే మా మాస్టరు నా స్టూడెంట్ లోపల నేను కొరియోగ్రఫీ చేయడం మీద ఎలాంటి బేషాది లేకుండా నేను చెప్పినట్టు ఆర్కే మాస్టర్ కానీ రాజన్న మాస్టర్ కానీ ఏది చెప్తే అది చేశారు. నేనే ఆశ్చర్యపోతున్నా, అసలు నేను మాస్టర్ అయినా లేదా అని. నేర్పి నా యొక్క వర్క్ లోపల ఇన్వాల్వ్ కాకుండా ఏది చేస్తావు అది చెయ్యి అనే విధంగా నన్ను, అదేవిధంగా నేను అడగగానే మా సీనియర్ మాస్టర్ రామకృష్ణ మాస్టరు, రాజన్న మాస్టర్తో పాటు మిగతా కొరియోగ్రాఫర్లు కూడా, వాళ్ళకు కూడా ఈగోస్ ఉంటాయి. కొందరు సినిమా డాన్సర్స్ కూడా ఉన్నారు, ఇలా వీరేషు, తర్వాత గణేషు, ఇంకా చాలామంది షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన వాళ్ళు, కొంతమంది మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ యూట్యూబ్లో సాంగ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తరుణ్ ఇప్పుడు మా కొరియోగ్రఫీ కార్డు తీసుకున్నాడు మాస్టరు, ఇలాంటి చాలామంది ఉన్నారు. జనార్దన్ మాస్టరు, చాలామంది, ప్రశాంత్, వీళ్ళంతా ఏంటంటే డీలో చేసి షోస్ ఈవెంట్స్ చాలా చేసిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలాగా ఒక మాస్టర్ సాంగ్ చేస్తుంటే ఆ సాంగ్లో మిగతా వాళ్ళు కేవలం ఆర్టిస్ట్ లాగానే పాల్గొంటూ, దాంట్లో ముఖ్యంగా గమ్మత్ ఏంటంటే మా అందరికంటే సీనియరు, మా అందరికంటే ఎక్కువ కష్టపడ్డది డానీ మాస్టర్. ముంగట కూర్చొని ఉన్నాడు ఇప్పుడు కూడా. డానీ మాస్టర్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే, మేము ఒక కొరియోగ్రఫీ చేయడానికి తంటాలు పడుతుంటే డానీ మాస్టర్ ఆ కాలంలో డబ్బింగ్ చేశాడు, కర్రసాంగ్ చేశాడు. మా ప్రతి సాంగ్లో ఆయనే ఉన్నాడు, ఆయన లేని సాంగ్ లేదు. యాక్చువల్లీ ప్రతి సాంగ్ ఇంట్రడక్షన్ కానీ మధ్యలో కానీ ఒక విఐపి రోలు. డానీ సార్ లేని సాంగ్ లేదు అసలు. 9 సాంగ్స్లో మేము ఆశ్చర్యపోతాం. డానీ సారు ఆర్టిస్ట్గా చేశాడు, డాన్సర్గా చేశాడు, వర్క్ చేశాడు, మాకు దగ్గరుండి భోజనాలు పెట్టించాడు, లొకేషన్స్ పర్మిషన్ ఇచ్చాడు, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్. ఒక సినిమాకి ఎన్ని చేయగలుగుతామో 25 క్రాఫ్ట్స్ అన్ని ఆయన చేయగలిగాడు మాకు. ఈ వర్క్షాప్లో మేజర్ రోల్ అనేది. సో ఆయనకి, అదేవిధంగా మిగతా డాన్సర్స్కి, కొరియోగ్రాఫర్కి అందరికీ ఈ సభా వేదిక ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అడగానే విచ్చేసినటువంటి సోదరుడు
అంటే బేసిక్గా తన నేపథ్యం ఏంది రచన అంటే రవిగాంచను చోటు కవిగాంచును అనే మాట ప్రకారం అంటే అద్భుతమైన పాటలు రాస్తూ అవసరానికి అనుగుణంగా యాక్టింగ్ చేస్తూ సింగర్గా రాణిస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తూ ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి మిగతా మంది నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తున్నారు. మన మిత్రులు 55 మందిలో సగం మంది రాలేకపోయినందుకు అంటే పండుగ ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు అందరూ. తను పాపం హైదరాబాద్లో వర్క్ చేసి బతుకమ్మ సాంగ్స్ చేసి లాస్ట్ కొద్దిగా టైం దొరికిందని ఊరెళ్ళారు. పాపం నేను పిలవగానే నేను రాధన్న మాస్టరు పిలవగానే కొంచెం లోపల అరే వీళ్ళు ఈరోజే పెట్టుకున్నారని అనుకున్నప్పుడు కూడా పాపం మన మీద అంటే మన వర్క్షాప్ మీద మా మీద మీ అందరి మీద కళల పట్ల తనకున్న మక్కువతో వచ్చినందుకు మానుకోట ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే వినోద్ సార్ మాకు ఈవెంట్కి సాంగ్స్కి చాలా అద్భుతమైన వాళ్ళ ఆర్టిస్టుల చేత మంచి మిమిక్రీ ఇచ్చారు. ఆ ప్రోగ్రాము సిద్దిపేటలో చేయడం జరిగింది మనందరూ వర్క్షాప్ ద్వారా. దానికి హరీష్ రావు గారు కానీ మిగతా మామిడి హరికృష్ణ గారు అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ వెన్నంటూ పోచేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, అదేవిధంగా క్రీడా సాంస్కృతిక శాఖ నుండి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్, అలాగే వీటన్నిటికీ రథసారథి డైరెక్టర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారికి, అదేవిధంగా వినోద్ సార్కు, మానుకోట ప్రసాద్ సార్కు, రాజన్న సార్కు, డానీ సార్కు, ఆర్కే మాస్టర్కు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కళాభి వందనాలు తెలియజేస్తూ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో నెక్స్ట్ మంత్లో మీరు మీ కోర్స్ అయిపోయిన వెంటనే ఇలాంటి కార్యక్రమం చేస్తారు. ఆ కార్యక్రమం మేము అందరం వస్తాం, తప్పకుండా మిమ్మల్ని వెక్సించిస్తాం. మీరు కూడా మంచి కొరియోగ్రాఫర్ అని ఆశిస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆర్కే మాస్టర్ గారు 4 మాటలు మాట్లాడి ముగించాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. లాంగ్వేజ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ని అరేంజ్ చేయడం జరిగింది. దానికి గురువు గారైన రాజన్న మాస్టర్ డైరెక్టర్గా ఉండడం మన అదృష్టం. దీన్ని మనం అందరం వాడుకొని మంచి ఆర్టిస్టులుగా కొరియోగ్రాఫర్స్గా ఎదగాలని కోరుతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మీరు ప్లీజ్ మాలాంటి కొరియోగ్రాఫర్ చాలా ఉన్నారు సార్. మేము ఒక సాంగ్ చేయాలంటే చాలా కష్టపడతాం మేము, కానీ ఫైనాన్షియల్గా ఇది బడ్జెట్ ఇది చేయడం కొద్దిగా కష్టం. కొద్దిగా పేదరికంగా ఉన్న కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళకి మీలాంటి సహకారం చాలా అవసరం. మీరేం లేదు సార్, చిన్నగా ఇక్కడ మీకు ఈ కొరియోగ్రఫీ వర్క్షాప్లో కొరియోగ్రాఫర్స్ ఉన్నారు అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అలాగే మాకు కొద్దిగా హెల్ప్ చేయండి ఈ సాంగ్స్ ఇవ్వడంతో పాటుగా. కొద్దిగా డబ్బులు పెట్టలేని కొరియోగ్రాఫర్స్కి చిన్నగా కెమెరా ఎక్విప్మెంట్స్ కానీ చిన్న అందిస్తే మాకు చాలా మాకు రుణపడి ఉంటాం సార్. అది మీరు మాకు హెల్ప్ చేయాలి. మాలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా డీజే టీలు సాంగ్లో చేసిన ఆర్టిస్టులందరికీ, తోటి కొరియోగ్రాఫర్స్కి, నాకు హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తే కొరియోగ్రాఫర్ ఒక పాటలో చెప్పేస్తారు అంత. ఒక పాటలో చెప్పినోడికి 2 గంటలు 2.5 గంటలు చెప్పలేడా? కాబట్టి తొందరగా బాగా వర్క్ నేర్చుకోండి. కొరియోగ్రాఫర్ డైరెక్టర్ కూడా అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఆధ్వర్యంలో ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ జరుగుతుంది. డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయింది. సో ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్, టిఎస్ గవర్నమెంట్, డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ టు తెలంగాణ గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న డ్యాన్స్ కోరియోగ్రఫీ వర్క్షాపు ఫస్ట్ సీజన్ సక్సెస్ అయింది. సెకండ్ సీజన్ నడుస్తుంది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. రాజన్న గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, ఎం రాజన్న కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రఫీ వర్క్షాప్ సీజన్ 1 జరిగింది. దాంట్లో మేము కొరియోగ్రఫీ నేర్చుకోవడము, దాంతోపాటు ప్రాక్టికల్ భాగంగా ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయడము, ఆ సాంగ్ కాలం నీతో నడవదు సాంగ్ ఈరోజు రిలీజ్ కావడము మా చాలా సంతోషము. ఇలాంటి అవకాశం మీకు కల్పించినటువంటి ఎం రాజన్న కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి, అలాగే తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి మా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యాంతం షూట్ చేసినటువంటి 95 ఛానల్కి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ 95 ఛానల్. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజెస్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దీని డైరెక్టర్ గారైన మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మామిడి హరికృష్ణ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ వర్క్షాప్ డైరెక్టర్ గారైన గురు రాజన్న మాస్టర్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ ద్వారా మేము కొరియోగ్రఫీ గురించి చాలా విషయాలు నేర్చుకొని కొరియోగ్రఫీ ఒక సాంగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్స్ ఫర్ 95 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో రాజన్న మాస్టర్ కొరియోగ్రఫీ వర్క్షాప్ చేస్తున్నారు. మొదటి బ్యాచ్ దిగ్విజయంగా వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మేము సీజన్ 2లో మేము అందరము కొత్త వాళ్ళంగా జాయిన్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే మొదటి వర్క్షాప్లో చాలా చక్కగా వర్క్ నేర్చుకొని వాళ్ళు సొంతంగా కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ చూసి మేమందరము ఇన్స్పైర్ అయ్యి ఈ సెకండ్ బ్యాచ్లో మేము కూడా మొత్తంగా నేర్చుకోవడానికి కోసం అనేసి సెకండ్ సీజన్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ధన్యవాదాలు. కొరియోగ్రఫీ వర్క్షాపు అందరము కొత్త వాళ్ళం ఈ సెకండ్ బ్యాచ్లో అందరము కొత్త వాళ్ళం